దాన్ని బయటికి తీసుకొచ్చి స్టింగ్ ఆపరేషన్ లాంటివి చేసి ఆయన పదవి నుండి దించేసే అవకాశం ఉంది అని చెప్తున్నాను. ఓకే, అసలే సీఎం రేసుకు చాలా మంది పోటీ పడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. అందుకనే చెప్తున్నా, ఇక అవన్నీ నాకు అనవసరం, కానీ అందుకనే చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. ఏపీ రాష్ట్రంలో మీరు ఇంతకుముందు అన్నారు జైలుకి పోయి వచ్చిన వాళ్ళు హీరోలుగా మారుతున్నారు, సొసైటీలో చాలా స్ట్రాంగ్ అవుతున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళొచ్చు, ముందు జైలుకి పోయిన వాళ్ళు లాస్ట్ కాదు అంటే ఇప్పుడు ఆయన మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంది కదా 2020. అంటే ఇప్పుడు నా లెక్క ప్రకారం మేబీ ఒకవేళ రెండోసారి అరెస్ట్ అయితే పరిస్థితి ఏందమ్మా? అవకాశం ఉందా అరెస్ట్ అవ్వడం? ఉంది, దెర్ ఇస్ ఎ ఛాన్స్. ఓకే, ఒకవేళ ఆయన బెయిల్ క్యాన్సిల్ అయితే పరిస్థితి ఏంది? సో నా ప్రిడిక్షన్ నేను మళ్ళీ చెప్పాను కాబట్టి ఇంటర్వ్యూలో ఇప్పుడే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు జైలుకు మళ్ళీ వెళ్ళకుంటే ఇట్ ఈస్ ఓకే. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు జైలుకు కనుక వెళ్ళాల్సిన పరిస్థితి కనుక వస్తే మేబీ టీడీపీ ఎలక్షన్ను బైకాట్ చేసే అవకాశం ఉంది, ఇప్పుడే చెప్తున్నాను. ఓకే, బట్ సినారియో చూస్తూ ఉంటే బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తుతో వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. ఎవరు వెళ్ళినా జగన్మోహన్ రెడ్డికి గెలుస్తాడు, సీట్లు తగ్గుతాయి. ఓకే, అంటే నువ్వు అంటున్నావు అట్లా, రేపు పొద్దున ఏమవుతుందో తెలియదు. తెలంగాణ ఎన్నికల తర్వాత ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు మలుపు తిరిగే అవకాశం ఉంది. తెలుగుదేశం జనసేన సఖ్యత మీద అనుమానపు నీడలు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో బీజేపీతో జనసేనకు వచ్చినటువంటి రిజల్ట్ను బట్టి ఆంధ్రాలో టీడీపీ ఆలోచించే అవకాశం ఉంది. రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కాంబినేషను, పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ ఒక్కసారే వర్కౌట్ అవుతుంది జాతకరీత్యా. అందుకని నేను తర్వాత ఎప్పుడు నేను చెప్తున్నది అదే, వర్కౌట్ కాదని చెప్తున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిది పుష్యమి నక్షత్రము, పవన్ కళ్యాణ్ గారిది ఉత్తరాషాఢ నక్షత్రం, మకర రాశి. అందుకని ఈ కాంబినేషన్ వర్కౌట్ కాదు. రెండోది పవన్ కళ్యాణ్ గారికి ఏలినాటి శని స్టార్ట్ అయింది 2017లో. చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్ గారు సఖ్యత వహించి గెలిచింది ఎప్పుడు? 14లో, అంటే ఏలినాటి శని స్టార్ట్ కాకముందు. 2017లో స్టార్ట్ అయిన ఏలినాటి శని 2025 జూలై వరకు ఉంది పవన్ కళ్యాణ్ గారికి. ఇక్కడ కేటీఆర్ గారి పరిస్థితి ఏందో అక్కడ సేమ్ ఆయన పరిస్థితి కూడా అంతే. అందుకని నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే వీళ్ళ కలయిక తెలుగుదేశానికో లేకుంటే ఇంకొకళ్ళకో మైనస్ అయ్యే పరిస్థితి ఉంటుంది తప్ప పాజిటివ్ అవుట్కమ్ వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయట్లా జాతకపరంగా, నా ఉద్దేశం ప్రకారం. సో అందుకని రేపు ఏవైనా మార్పులు జరిగే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఓకే, సో ఇప్పుడు ఎన్నికలకి వెళ్ళే అవకాశం లేదు అని అంటున్నారు కదా, ఒకవేళ టీడీపీ వైదొలిగించుకునే అవకాశం కనిపిస్తుందా జనసేన? అదే చెప్తున్నా నేను అనే పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ మళ్ళీ జైలుకి వెళ్తే మొత్తం ఎలక్షన్ సినారియో మారిపోతుంది. ఇప్పుడు మార్చి ఎండింగ్లో ఎలక్షన్లు ఉంటాయి ఆంధ్రాలో, మే 1కు రిజల్ట్ వస్తాయి. సో మార్చిలో ఎలక్షన్లు అన్నా కానీ, మార్చి ఎండింగ్ కన్నా కానీ, ఒకవేళ ఈయన సపోజ్ జనవరిలో లోపలికి వెళ్ళారనుకోండి, మళ్ళీ డిసెంబర్లో వెళ్ళారనుకోండి, టోటల్ సినారియో మారిపోతుంది కదా, స్టేట్ సినారియో మారిపోతుంది. బట్ ఈ పరిణామాలన్నీ సింపతిగా మారే అవకాశం లేదా? ఏముండదు సింపతి అంటే, సింపతి ఒకవేళ అట్లా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 2014లో సీఎం కావాలి. ఎందుకు అంటే మా నాయకుడిని ఇబ్బంది పెడుతోంది ప్రభుత్వం, ఆ స్టేజ్ దాటిపోయింది, డెవలప్మెంట్ ఏమీ చెయ్యట్లేదు, ఏముండదు, డబ్బులు ఇచ్చి సోమర్లను చేస్తున్నారు జగన్ అని విమర్శించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవన్నీ మళ్ళా టైంపాస్ జాతకము. ఇప్పుడు తెలంగాణలో ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ అభివృద్ధిలోకి వచ్చింది అని అనుకున్నప్పుడు మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి కానీ కాంగ్రెస్ ఎట్లయింది? ఓకే, అంటే ఒరిజినల్ ఊర్లలో ఉన్న పరిస్థితి, మామూలు పరిస్థితి, మనం మాట్లాడుకునే పరిస్థితికి చాలా తేడా ఉంటుంది. సో ఎప్పుడే కానీ ఓట్లు వేసేవాడు వచ్చి మాట్లాడు, ఓట్లు వేసేస్తాడు అంతే. ఎప్పుడే కానీ ఎవరు మాట్లాడతారు అంటే హైదరాబాదులో ఉండి ఎలక్షన్ రోజు కూడా ఓటీటీ కతుకుపోయి చికెన్ తెచ్చుకొని మందు తాగుకుంటూ టీవీలలో ఎంజాయ్ చేస్తారు కదా, ఓట్లు వేయకుండా, వాళ్ళు మాత్రమే మాట్లాడతారు. పల్లెటూర్లలో ఉండి ఓట్లు వేస్తారు కదా, వాళ్ళకి ఇవన్నీ తెలియదు, వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోయి ఓట్లు వేస్తారు. అది మొన్న వచ్చింది కదా హైదరాబాద్ ఓటింగ్, మొత్తం ఓటీటీలో కతుక్కుపోయి కొత్త సిరీస్లన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేశారు కదా. ఎలా చూస్తారు గురూజీ ఆ ఇన్సిడెంట్? అంటే నాకు కూడా చాలా షేమ్ అనిపించింది. వై? బికాజ్ ట్విట్టర్ అనేది చాలా హ్యాపెనింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. ఇప్పుడు ఏది జరిగినా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అక్కడ ఒక పోస్ట్ పెట్టేస్తారు, ట్విట్టర్లో వైరల్ చేసిస్తూ ఉంటారు. ఏ పార్టీ వాళ్ళైనా, పార్టీలకు అతీతం కామన్ మ్యాన్ కూడా అంతే. మా దగ్గర రోడ్ ఇట్లా గుంతుంది, మీరేం పట్టించుకుంటున్నారు అని చెప్పి పోస్ట్ పెడతారు, జిహెచ్ఎంసీకి ట్యాగ్ చేస్తారు, కేటీఆర్ గారు ట్విట్టర్లో ఎక్కువ రియాక్ట్ అవుతారు కాబట్టి ఆయనకి ఎక్కువగా పెట్టేవాళ్ళు ఇంతకుముందు. సో ఇప్పుడు ఎవరు పెడతారు అనేది అది వేరే విషయం అనుకోవచ్చు. బట్ ఆ రోజు దాదాపు 45% కూడా నమోదు కాని పరిస్థితి హైదరాబాద్లో. అప్పుడు కొత్త రూల్ పెట్టాలి, వాడు ట్వీట్ చేయగానే కింద వీళ్ళు ట్వీట్ చేయాలి, నువ్వు ఓటేషన్ స్లిప్ పెట్టాలి. ఇప్పుడు సీఎంఓ ఉంటుంది, తెలంగాణ సీఎంఓ ఉంటుంది కదా, ఇప్పుడు వాడు ట్వీట్ చేస్తాడు కదా,
ఈ ట్వీట్ చేసే వాళ్ళంతా ఆల్మోస్ట్ ఆల్ సాఫ్ట్వేర్ వాళ్ళు అయి ఉంటారు నాకు తెలిసి. సాఫ్ట్వేర్ ఈ మోరీ ట్వీట్ చేయగానే వన్ ట్వీట్ కిందనే సీఎం వన్ ట్వీట్ చేయాలి, నీ ఓటర్ స్లిప్ పెట్టని. ఎందుకు ఇంత అనాసక్తి అంటారు ఓటర్స్లో హైదరాబాద్ వాసులకి ఎస్పెషల్? ఏం లేదు, ఇప్పుడు అనాసక్తి లేదు, పాడలేదు, దాన్ని ఒక సెలవు దినంగా ప్రకటించారు. ఓట్లు వేయాలి ఇవన్నీ కాదు, మాకు కొత్త ఓటీటీలా నెట్ఫ్లిక్స్లో ఏమొచ్చింది, డిజ్నీ హాట్స్టార్లో ఏమొచ్చింది, ఈరోజు మళ్ళీ వాడు మందు అంటుండే ఎలక్షన్ అని 2 రోజుల ముందే తెచ్చుకోవాలి మందు. అయితే ఇవైతే గుర్తుంటాయి, మందు తెచ్చుకొని పెట్టుకుంటారు, పెళ్ళానికి ఏం కావాలి, మొగనికి ఏం కావాలి, ఆ మందు ఇంట్లో పెట్టుకుంటారు, చికెన్ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు, మళ్ళీ ఇవన్నీ రెడీ చేసుకొని పొద్దున్నే వండుకొని మంచిగా టీవీ ముందర కూర్చొని ఎంజాయ్ చేస్తాడు. సెలవు ఆ రోజంతా ఎంజాయ్ చేస్తాడు. అంటే సెలబ్రిటీల బాధ ఏంది, రాకపోతే ఏడిస్తారు కాబట్టి పొద్దున్నే 6 గంటలకు పొలవమంటూ సెలబ్రిటీలు అందరూ వచ్చి లైన్లో పడి ఆ ఇంకు చూపించి ఫోటోలు దిగాలి, అన్ని ఛానళ్ళకు ఇట్లా చూపించాలి. ఎందుకంటే వీడికి కనిపించలేదు, ఓటేయలేదు అని మళ్ళీ ఎక్కుతారు, అదొక బాధ. చిరంజీవి గారు ఆయన ఎంత మౌనవ్రతంలో ఉన్నా అని చెప్తున్నాడు ఆయన. చూసినావా, చిరంజీవి గారి దగ్గరికి వచ్చి ఆయన అది ఓటేసుకుంటానికి వచ్చిండు, వాళ్ళ ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది, వదిలేస్తే అయిపోతుంది కదా. చిరంజీవి గారు మాట్లాడండి అప్పుడు చెప్పాల్సిన అవసరం బాధ్యత ఆయన మీద కూడా ఉంది కదా. స్పందించకపోతే ఎందుకు మాట్లాడలేదని కూడా మళ్ళీ ప్రశ్నలు వస్తాయి. మౌనవ్రతంలో ఉన్నానంటే మన పెళ్లికి వచ్చిండు ఆయన, ఓటేసేందుకు వచ్చిండు, వేసుకుంటాడు పోతాడు, అదైనా పర్సనల్ వ్యక్తిగతము. ఏం నోరు తెరిస్తే ఏం పెంట పెడతారో, ఇవాళ రేపు పరిస్థితి ఎట్లుంది, ఏం మాట్లాడితే ఏం పెంట పెడ, మాట్లాడకపోతే తప్పే, మాట్లాడినా తప్పే, అట్లుంది పరిస్థితి. ఆయన వ్యూహం ప్రకటించి బాబ్రీ మసీద్ కూలగొట్టినప్పుడు మన పివి నరసింహారావు గారి దగ్గరికి పోయి పివిఎస్కే ప్రసాద్ గారు పోయి అడిగిరట, అయ్యా మీరేం మాట్లాడట్లేదు ఏంది పరిస్థితి అన్నాడు. అరే ఏం మాట్లాడకపోవడం నిశ్శబ్దం కూడా ఒక నిర్ణయమే రా అన్నాడు. అట్లా చిరంజీవి గారి దగ్గరికి పోయి మాట్లాడు అంటే మౌనవ్రతంలో ఉన్నా అని చెప్పిండు ఆయన. కానీ ఎంత విచిత్రంగా చెప్పిండు, మౌనవ్రతంలో ఉండి కూడా నోటితో చెప్పిండు. చెప్పినప్పుడు ఈ పక్కకున్నాయి కానీ ఆయనకు అర్థంగా మళ్ళీ పెడితే నేను మాట్లాడపో అన్నాడు. రైట్. రాహుల్ గాంధీకి సంబంధించి జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ బాగా పుంజుకుంది రాష్ట్రంలో అని. ఏంటి రాహుల్ గాంధీ గారి యొక్క పరిస్థితి ఏ విధంగా అవుతారా? కాదు, ఆయనకు ప్రధానమంత్రి యోగం లేదు. అంటే వాళ్ళ ఫ్యామిలీ డిఫరెంట్. మనం మాట్లాడంగానే ట్రోలర్స్ తిడుతుంటారు కానీ అదొక విచిత్రమైన ఫ్యామిలీ. వాళ్ళు సీట్లో కూర్చోవాలనుకుంటే వాళ్ళ అసలు వేరే పార్టీలు, వాళ్ళ భారతదేశాన్ని వేరే పార్టీలు పాలించే పరిస్థితి మనకు ఉండకపోతుండే, వాళ్ళ ఫ్యామిలీ ఉండేది. సో వాళ్ళు తెగించారు కాబట్టి వాళ్ళ వేరే పార్టీలు వచ్చి గవర్నమెంట్ రూల్ చేస్తున్నాయి సెంట్రల్లో. సరే రేపు పొద్దున కూడా అంతే, రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇండివిజువల్గా కాదు, హంగ్ వచ్చి ప్రాంతీయ పార్టీలు అన్నీ కలిసి మేబీ సెకండ్ లార్జెస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయ్యే 130, 150, 160 సంపాదిస్తే మిగిలిన పార్టీలన్నీ కలిసి డిఎంకే కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ, స్టాలిన్ కానీ వీళ్ళందరూ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తే మల్లికార్జున్ ఖర్గే గారో లేకుంటే నితీష్ కుమార్ గారో ప్రధానమంత్రి అయ్యేటువంటి జాతకాల్లో ఉంటారు, వీళ్ళ జాతకాల్లో ఉంటారు. రాహుల్ గాంధీ గారి జాతకము ప్లస్ నరేంద్ర మోడీ గారి జాతకం ఒకటే. కానీ ఇద్దరూ కష్టపడాల్సిన సందర్భంలో రాహుల్ గాంధీ గారు మాత్రమే కష్టపడ్డారు రాశిపరంగా, నరేంద్ర మోడీ గారు సుఖపడ్డారు. అంటే నేను జాతకపరంగా మాట్లాడుతున్నాను. అంటే ఏలినాటి శని అనేది నీకు తెలుసు, చాలా టార్చర్ పెడుతుంది. నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేసింది, రాహుల్ గాంధీ గారిని పదవి నుంచి దించేసింది, వాళ్ళ గవర్నమెంట్ పోయగొట్టింది. సో ఇప్పుడు అష్టమ శని నడుస్తుంది ఇద్దరికి, అర్ధాష్టమ శని నడుస్తుంది ఇద్దరికి, వృశ్చిక రాశికి. ఈయనది రాహుల్ గాంధీ గారిది జ్యేష్ఠ నక్షత్రము, నరేంద్ర మోడీ గారిది అనురాధ నక్షత్రం, ఇద్దరిది ఒకటే రాశి వృశ్చిక రాశి. సో ఇద్దరు జాతకాల్లో నేను ఇంతకుముందు కూడా ఇంటర్వ్యూలో చెప్పిన పప్పు నిప్పుగా మారే అవకాశం ఉంది అని చెప్పిన. రాహుల్ గాంధీని పప్పు అంటారు అందరూ. సో ఆ పప్పు నిప్పుగా మారే అవకాశం వచ్చింది. ఇప్పుడు జరిగినటువంటి స్టేట్ ఎలక్షన్స్తో సంబంధం లేదు, సెంట్రల్లో మాత్రము ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మారి కొద్దిగా కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంది. ఎలా గురూజీ ఇప్పుడు మనం చూసిన 5 రాష్ట్రాలు నేను అదే చెప్పిన కదా ఆన్సర్, మధ్యప్రదేశ్ సంబంధం లేదు. ఇవన్నీ 5 రాష్ట్రాలలో ఇవాళ ఒక రాష్ట్రం తీసేస్తే 4 రాష్ట్రాలు, 4 రాష్ట్రాలలో ఇంచుమించుగా 3 రాష్ట్రాలలో బీజేపీ, ఒక రాష్ట్రంలో కాంగ్రెస్. సో వీటితో సంబంధం లేకుండా పుంజుకుంటుంది అని చెప్తున్నా. ఓకే, వీటితో సంబంధం లేకుండా పుంజుకుంటుంది. లోక్సభని డిసైడ్ చేసి అక్కడున్న సీట్లు లేదంటే పిఎం సీట్ని డిసైడ్ చేసే మధ్యప్రదేశ్లో రిజల్ట్ ఈరోజు చూసిన తర్వాత స్టిల్ కాంగ్రెస్కి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. నేను అందుకని ఏమన్నా కాంగ్రెస్ సింగిల్గా కొడుతుంది నేను అనట్లా, సెకండ్ లార్జెస్ట్ పార్టీ అవ్వచ్చు అని చెప్తున్నా. ఉదాహరణ బీజేపీకి 170 వచ్చినాయి, కాంగ్రెస్కు 150 వచ్చినాయి. ఇండియా కూటమి అంతా ఎవరితో ఉంటుంది? మళ్ళీ జాతక ప్రిడిక్షనే, మళ్ళీ నా సొంత కవిత్వం కాదు, ఓన్లీ జాతకాన్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నా. ఇవాళ ఉన్న కండిషన్ ప్రకారము కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంది అని చెప్తున్నా, అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ ఉద్ధరిస్తుందని నేను చెప్తలేను. సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది. పుంజుకోవడము అనేది ఏ స్థాయిలో ఉంటుంది అనేది అప్పటి కండిషన్ బట్టి మాట్లాడుకుందాం. ఓకే, ముందు నుంచి కూడా రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9 ఎల్బీ స్టేడియం, సోనియా గాంధీ గారి ఆశీస్సులు,
ప్రమాణ అంటే సైన్ వాళ్ళు తీసుకున్న గ్యారంటీకి సంతకాలు పెడతాం అందరూ రావాలని చెప్తున్నారు కదా, ఆ సెంటిమెంట్ ఏంటి గురూజీ? ఏం సోనియా లేదు. గాంధీ గారికి డిసెంబర్ పుట్టినరోజు, అవును, సోనియా గాంధీ గారి పుట్టినరోజు డిసెంబర్ 9. ఆ టైమింగ్, దానికి ఉన్న బలం ఏంటి? ఎందుకు? చెప్తా. ఓకే. 2009 నవంబర్ 28 నాడు శ్రీకాంతచారి సూసైడ్ అటెంప్ట్ చేసిండు, కాల్చుకున్నాడు. 3వ తారీఖు చనిపోయాడు. ఇవాళ రోజున మనం మాట్లాడుకుంటున్న రోజున 9వ తారీఖు నాడు కేంద్రం నుండి ప్రకటన వచ్చింది, సోనియా గాంధీ పుట్టినరోజు. సో ఆయన ఉద్దేశం ఏంటి అంటే సోనియా గాంధీ పుట్టినరోజు కాబట్టి ఆ రోజు సోనియా గాంధీ గారిని పిలిచి, రాహుల్ గాంధీ గారిని పిలిచి, ప్రియాంకమ్మని పిలిచి వీళ్ళందరినీ కలిపి ఆయన ప్రమాణ స్వీకారం చేయాలనేది ఆయన కోరిక అంతే. ప్లస్ ముహూర్తం తీసుకుంటే మాత్రం ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆల్రెడీ మనం అనుకుని అంటే నాకున్న సోర్స్ ప్రకారము ముహూర్తం అంటే మకర లగ్నం, వృషభ లగ్నం, మిథున లగ్నం, కర్కాటక లగ్నం 4 లగ్నాలలో ఏదో ఒక లగ్నంలో ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 4, 7, 9 ఏ రోజైనా ఈ ముహూర్తాలలోనే ఉంటుంది. అంటే ఉదయం 9:09 నుండి 11:15 లేదా ఈవినింగ్ 5 నుండి 8 మధ్యలో ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన లగ్నాలనే ఉంటుంది. ఏ లగ్నంలో ఉన్నా ఏది ఉన్నా మళ్ళీ నేను చెప్పిన ఇన్సిడెంట్ అయితే జరగక మానవు, అందుకనే జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయన జాతకాన్ని బేస్ చేసుకొని ఇక్కడ లగ్నానికి సంబంధం లేదు, నేను ముహూర్త బలం చూసి చెప్తలేను, ఆయన జాతకంలో ఉన్న యోగాన్ని బట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. ఓకే. అటు చూస్తే బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారికి కారాగారం లేదంటే న్యాయపరమైన చిక్కులు అని మాట్లాడారు. నేను కేసీఆర్ గారు ఒక్కరికే చెప్తలేను, తెలంగాణ వ్యాప్తంగా సుమారు 8 నుండి 9 మంది రాజకీయ నాయకులకు, సుమారు 4 బిజినెస్ మ్యాన్లకు, సుమారు ఒక స్వామీజీకి ఈ థ్రెట్ ఉందని చెప్తున్నాను నేను. ఈ న్యాయపరమైన చిక్కులు ఒక స్వామీజీకి కూడా, ఒక సన్యాసి, స్వామీజీ, పీఠాధిపతి, నువ్వు ఏమనుకుంటావో అనుకో, కాషాయం వేసుకునే ఆయన ఎవరో కావచ్చు. అట్లా ఎట్లా చెప్తారు? పేర్లు చెప్పొచ్చు కదా. పేర్లు తప్పదు, పేర్లు చెప్పాలి. మనకు అవగాహనతో అంచనాతో చెప్తున్నాం మనం, అది అంతేగాని ఈయన ఉంటాడు అని ఎట్లా చెప్తాం, ఆయనకే చెప్తుంటే పోయి. సో ఒక అంచనా, ఇప్పుడు 8 మంది పొలిటీషియన్స్ అని చెప్పినాము, అందులో ఉంటారు. కే అనే పేరు ఉండొచ్చు, టీ అనే పేరు ఉండొచ్చు, సి అనే పేరు ఉండొచ్చు, బి అనే పేరు ఉండొచ్చు. మీకు తెలుసు కదా ఎవరు అని చెప్పి? నాకు తెలుస్తుంది, అది చెప్పొచ్చు కదా. ఇంటర్వ్యూ అయిపోగా నీతోనే మాట్లాడతా. నేను ఆల్రెడీ గెస్ట్ చేశాను. సో ఇంతమంది రాజకీయ నాయకులు అంటున్నారు, ప్రముఖులు అంటున్నారు, అంటే రాష్ట్రంలో ఇకపై పరిణామాలన్నీ చాలా రంజుగా ఉండబోతుంది. మామూలుగా ఉండదమ్మా, ఐమాక్స్ స్క్రీన్లో చూడొచ్చు. తెలంగాణలో డెడ్ పాలిటిక్స్, ఏపీలో ఎప్పుడు యాక్టివ్ పాలిటిక్స్. అసెంబ్లీ స్టార్ట్ అయినా కాకపోయినా నిమిషం ఒక బ్రేకింగ్ న్యూస్తో జర్నలిస్టులు ఉరుకులు పరుగులు ఏపీలో. కానీ తెలంగాణలో అట్లుండేది కాదు. 10 సంవత్సరాలు కూడా ప్రతిపక్షం అనేది కొంత అనుకున్న మెజారిటీలో లేదు కాబట్టి వన్ సైడెడ్గా కేసీఆర్ గారి ప్రభుత్వం మంచి పాలన అందించింది. అవుట్రైట్గా ఇక్కడ ప్రశ్నించే వాళ్ళ యొక్క సంఖ్య తక్కువగా ఉంది అని భావించే వాళ్ళు ఉండేవాళ్ళు. సో ఇప్పుడు అది రివర్స్ అవుతుందా? ప్రశ్నించే వాళ్ళ సంఖ్య కంటే భయపడే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది అని నేను అనుకున్నా. అలా కంట్రోల్ చేశారేమో మేబీ. నేను అదే చెప్తున్నా కదా, ఐ లవ్ కేసీఆర్. అది అడ్మినిస్ట్రేషన్లో అది జగన్ చూసి నేర్చుకోవాలి కేసీఆర్ను. గ్రేట్ అచీవర్. బా, ఇక నేను చెప్తున్నా కదా. ఎలా ఇన్స్పైర్ అయ్యారు గురుజీ? అంటే ఆయనను చూసినప్పుడు కేసీఆర్ గారి బిహేవియర్ కావచ్చు, మెంటాలిటీ కావచ్చు, ఆయన యాక్టివిటీస్ మీకు అంటే గ్రేట్ అచీవర్గా అంటే ఏం లేదు. ఇప్పుడు నేను కేసీఆర్ నుండి అంటే ఏం లేదమ్మా, సమాజంలో తిరుగుతున్నప్పుడు ఎప్పుడు మనము నిత్య విద్యార్థిగానే ఉండాలి. ఒక్కొక్కళ్ళ దగ్గర నుండి కొన్ని నేర్చుకుంటాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుండి, రేవంత్ రెడ్డి గారి దగ్గర నుండి నేర్చుకున్నది ఏంటంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయినా కూడా ఒక సీఎం కొడుకు అయ్యి ఉండి అన్ని డబ్బులుండి కూడా జైలుకు పోయి కష్టాలు అనుభవించి కూడా ఆయన ఎప్పుడు తన కాన్ఫిడెన్స్ను కోల్పోలే. అట్లనే రేవంత్ రెడ్డి గారు కూడా 109 కేసులు పెడితే కూడా ఆయన ఎప్పుడు చెల్లించలే. ఆయన టార్గెట్ సీఎం పదవే. సో అట్లా ఉన్నారు కాబట్టి వాళ్ళు అచీవర్స్ అయ్యారు. వాళ్ళు అంత హార్డ్ వర్క్ చేయకపోతే చాలామంది ఏదో ఉత్తుత ఇవాళ వేణుస్వామి వచ్చి టీవీ ముందర కూర్చొని మాట్లాడలే, ఒక టంగ్ స్లిప్ అయ్యి నోరు జారితే 30 ml అన్నట్టుంటుంది కథ, టీవీలో టెలికాస్ట్ అవుతుంది. గుర్తుంది కదా? గుర్తుందో మర్చిపోయినా మనం? గుర్తుంది. మరి అట్లుంటుంది కథ. మనం ఒక్కసారి ఎయిర్లోకి వెళ్ళిపోయింది అనుకో, వాయిస్ ఆడుకుంటారు జనాలు. అట్లనే కేసీఆర్ గారు అడ్మినిస్ట్రేటర్ అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉన్న గొప్పతనం ఏంది అంటే, పెద్ద ఆయన దగ్గర ఉన్నది ఏంటి అంటే ప్రేమతో సరెండర్ అయ్యేవాళ్ళు. పెద్ద ఆయనకు కేసీఆర్ గారికి భయంతో సరెండర్ అవుతారు. తేడా అది. రాజశేఖర రెడ్డి గారు ప్రేమతో సరెండర్ అయిపోతారు. ఇదే భయం అక్కడ కూడా ఉండేది, కానీ ప్రేమతో సరెండర్ అయ్యారు. ఈయనకు భయంతో సరెండర్ అయ్యారు. మొత్తం మీద నువ్వు భయమో ప్రేమలో సరెండర్ కావడం ముఖ్యం. ఆధీనంలో ఉంచుకోవడం. నాకు అది నచ్చింది. ఆ కమాండ్ చేయడం అనేది గొప్ప విషయం. ఏకఛత్రాధిపత్యం ఇక అంతే. ఇక ఏకఛత్రాధిపత్యం. సరే, ఇప్పుడు రేపు వచ్చిండా రాలేదా, తర్వాత ఏమైతే దశాచిత్రం, అరే అటు దశ తిరిగిందిరా, నిజంగా దశ తిరిగింది. అయింది 2014 నుండి 24 వరకు ఈ కింగ్ అంటే కింగ్ లెక్కనే బతికిండు.
పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు కూడా కింగ్ లానే బతికారు. సౌత్ పాలిటిక్స్కి సంబంధించి వీళ్ళు గుర్తుంచుకోవాల్సిన, వీళ్ళ పరిపాలన గుర్తుంచుకునే విధంగా ఉంటుంది అనటానికి చాలా అంశాలు ఉన్నాయి. ఏదమ్మా తెలంగాణ జాతిపిత కేసీఆర్ అది ఒక్కటి చాలమ్మా. ఆయన ఏం చేసిండు అనేది సెకండరీ. తెలంగాణ రావాలి అనేది నా చిరకాల వాంఛ. తెలంగాణ తీసుకొచ్చాడు. ఆయన సీఎంగా ఉన్నా లేకపోయినా ఆయన తెలంగాణ జాతిపిత, ఆయన అచీవర్ అంతే. నాకు తెలంగాణ ఇచ్చిన జాతిపిత అంతే. ఇంకా ఆయన ఆయన పేరు అది చరిత్రలో నిలిచిపోతుంది. ఇక అది మామూలు కాదు కదా. ఆయన సీఎంలు ఇవన్నీ వేస్ట్ మాటలు. ఆయనకు ఉన్న బిరుదు ముందు, జాతిపిత అనే బిరుదు ముందు, తెలంగాణ జాతిపిత అనే బిరుదు ముందు ఇవన్నీ ఇంకా పక్కకు పోయినట్టే. సో ఈ బిగ్ అచీవర్. ఇంకా వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే ముఖ్యమంత్రుల పాలన